వెన్నెల దేవుడి దగ్గరికి వచ్చి చాలా బాధపడుతూ, "ఎందుకు దేవుడా ఇలా చేస్తున్నావు? నా జీవితాన్ని మొత్తం నేను కోల్పోయే విధంగా చేశావు. అలాగే వేరే వాళ్ళ జీవితంలో నేను ఉండేటట్లు చేస్తున్నావు. ఎందుకు ఇదంతా చేస్తున్నావో నాకు అర్థం కావటం లేదు. నేను తప్పు చేస్తున్నట్లుగా నాకు అనిపిస్తుంది" అని చెప్పేసైతే అంటూ బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది. ఇంతలో కృష్ణ వెనకాతల నుండి వచ్చి ఆ మాటలన్నీ విని ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న వెన్నెల మాత్రం, "ఏంటి వేరే వాళ్ళ జీవితంలో ఉండి నేను వాళ్ళ జీవితం గడుపుతూ ఉంటే నాకు తప్పుగా అనిపిస్తుంది. నా జీవితం వేరే వాళ్ళు బ్రతుకుతున్నారు. నా ప్రేమను కోల్పోయాను. మొత్తం నా జీవితాన్నే కోల్పోయాను. ఎందుకు నువ్వు ఇలా చేస్తున్నావు?" అని చెప్పేసైతే చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న కృష్ణ ఆ మాటలన్నీ విని ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు. ఏంటి వైష్ణవి ఇలా మాట్లాడుతుంది అని చెప్పేసైతే అనుకుంటూ ఉంటాడు. ఇంతలో పంతులు గారు వెన్నెల దగ్గరికి వచ్చి, "ఎందుకమ్మా ఇంత బాధపడుతున్నావు?" అని చెప్పేసైతే అడుగుతూ ఉంటారు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వెన్నెల, "నా జీవితం మొత్తం నాశనం అయిపోయింది. నేను ప్రేమించిన వాడిని నేను దక్కించుకోలేకపోయాను. అలాగే వేరొక వాళ్ళ జీవితంలో నేను బ్రతుకుతున్నాను" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న పంతులు గారు అయితే, "నువ్వు చేస్తుంది కూడా తప్పే కదమ్మా! నిజాన్ని దాచిపెట్టి ఇప్పుడు నువ్వు కూడా అబద్ధంలో బ్రతుకుతున్నావు కదా! నువ్వు చేస్తుంది కూడా తప్పే. ఆ నిజాన్ని ఏంటో బయటపెట్టు" అని చెప్పేసైతే అంటూ ఉంటారు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వెన్నెల మాత్రం, "అలా నిజాన్ని నేను బయట పెట్టలేను. అలాంటి పరిస్థితులు నాకు ఇప్పుడు లేవు. ఏం చెయ్యాలో అర్థం కావటం లేదు" అని చెప్పేసైతే బాధపడుతూ పంతులు గారికి చెప్తూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న పంతులు గారు మాత్రం, "సరేనమ్మా, నీకు ఏ బాధలు ఉన్నా సరే ఆ దేవుడికి చెప్పుకో. ఆ దేవుడే నీ కోరికలన్నీ తీరుస్తాడు. నీ పేరేంటో చెప్పు. నేను నీ పేరు మీద అర్చన చేయిస్తాను" అని చెప్పేసైతే అంటూ ఉంటారు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వెన్నెల అయితే, "నా పేరేంటంటే వెన్నెల" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కృష్ణ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు. "ఏంటి వైష్ణవి కాదా ఇప్పటిదాకా నాతో ఉన్నది? వెన్నెలనా?" అని చెప్పేసైతే ఒక్కసారిగా షాక్ అయిపోయి అక్కడ ఉన్న వెన్నెల వైపు అలా చూస్తూ ఉండిపోతాడు.